షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, అనుదిన కృపలో వస్తున్న లేఖన భావనాలు వింటూ మనం అనుదినము ఆత్మీయంగా బలపరచబడుతున్నాం కదా. ఈ దినం కూడా అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటుంటే సామెతల గ్రంథము 24వ అధ్యాయం 16వ వచనము, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. అవును ప్రియులారా, నీతిని జరిగిస్తున్నవారు, నీతి నెరవేరుస్తున్నవారు, నీతిని అనుసరిస్తున్నవారు ఒకవేళ పడిపోయినను 7 మార్లు పడినను తిరిగి లేచును అని లేఖన భాగం ఉంది. ఎందుకనగా పరమతండ్రి నీతిమంతులను ప్రేమించేవాడు, నీతిమంతులను ఆయన మరవడు, విడవడు, ఎడబాయుడు సుమా. కాబట్టి నీతిమంతులు ఒకవేళ పడిపోతే వారి యొక్క నీతిని బట్టి పరమతండ్రి వారిని తిరిగి లేవనెత్తుటకు సమర్థుడు అయిన శక్తివంతుడు. వారు గనుక తండ్రి అని ఒక్కసారి మొరపెట్టగానే, తండ్రి మమ్మల్ని క్షమించుము అయ్యా, మా తప్పిదములను క్షమించమని వారు మొరపెట్టగానే వారి మొర ప్రార్థన ఆలకించి పరమతండ్రి వారిని తిరిగి నిలబెడతాడు, తిరిగి నిలబెట్టుకొని వారిని నడిపించుకుంటాడు పరమతండ్రి. కాబట్టి ఆ విధంగా భక్తుల జీవితాల్లో అనేక సార్లు వారి జీవితాల్లో కొన్నిసార్లు పడిపోయినప్పటికీ పరమతండ్రి వారి ప్రార్థన ఆలకించాడు, వారిని తిరిగి నిలబెట్టాడు, వారిని క్షమించాడు, వారికి కృప చూపించాడు. వాటి ప్రియులారా, దావీదు తన జీవితంలో పడిపోయినను పరమతండ్రి వెంటనే అతన్ని లేవనెత్తుతూ వచ్చాడు, లేవనెత్తి అతన్ని నడిపిస్తూ వచ్చాడు. శాశ్వతమైన కృప. కాబట్టి సౌలుకు ఎడబాపిన కృప, నా కృప నీకు ఎడము చేయను, నీకు దూరము చేయను. దావీదు, నిత్యము నీకు సింహాసనం స్థిరపరచెదను, నీ సంతతికి ఈ సింహాసనం స్థిరపరచెదను, నా నిబంధన రద్దుపరచను అని పరమతండ్రి దావీదుకు వాగ్దానం ఇస్తూ వచ్చాడు. ప్రియులారా, పరమతండ్రి మానవిక జీవితంలో వారు నీతిని అనుసరిస్తూ యథార్థంగా పరమతండ్రి భయభక్తులు కలిగి జీవితాలు జీవిస్తున్నప్పుడు ఎప్పుడైనా పడిపోయినప్పుడు పరమతండ్రి వారిని తిరిగి లేవనెత్తుతాడు. ఆ లేవనెత్తి పరమతండ్రి కృపకు ఆయన పాత్రలుగా చేస్తాడు, మళ్ళా తిరిగి సమకూర్చుకుంటాడు. కాబట్టి తిరిగి సమకూర్చునాదుడు ఆయన. ఈ లోకంలో అవును, మానవుని యొక్క జీవితంలో కొన్నిసార్లు మనం తప్పటడుగు వేస్తుంటాం. ఆ తప్పటడుగు వేసినప్పుడు ఆ తప్పటడుగును, అయ్యా నేను తప్పటడుగు వేశాను, నన్ను సరిదిద్దు అని మనం ప్రార్థించినప్పుడు ఆయన సరిదిద్దుతాడు, సరైన మార్గంలో నడిపిస్తాడు. ఆ విధంగానే నీతిమంతుడైన వారు వారి యొక్క జీవితాల్లో తప్పుడడుగు వేసినప్పుడు పరమతండ్రి తిరిగి వారిని లేవనెత్తుతాడు, తిరిగి వారి సరైన మార్గం నడిపిస్తాడు. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మన జీవితాల్లో కూడా తన కృపను సమృద్ధిగా విస్తరింపజేసి మనల్ని బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, అయ్యా నీతిమంతులు 7 మార్లు పడిన తిరిగి లేచును అన్నా ఉన్నాయన. అటు విధంగా మా జీవితాల్లో కూడా నీ కృపను విస్తరింపచేయమని ప్రార్థిస్తూ మానసికుడు విమోచకుడు నజరేయుడైన యెహోవా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోవా కృపా కనికరము నిరంతర తోడుగా ఉండి ఆయన మనం బలపరచును గాక. ఆమేన్.